ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందు మాట్లాడిన తీరు బాధాకరంగా ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది టీజేజీ శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయసాయిరెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. స్వతంత్రంగా వార్డు మెంబర్గా కూడా గెలవలేని విజయసాయిరెడ్డి జగన్ గురించి మాట్లాడడం అవివేకమని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి ప్రజాసొమ్మును దుర్వినియోగం చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. తాను ఆయనకు లీగల్ అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తినని, విజయసాయిరెడ్డి వ్యవహార శైలి గురించి తనకు పూర్తిగా తెలుసని వ్యాఖ్యానించారు. అదేవిధంగా క్రైస్తవులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. క్రైస్తవుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి స్థాయి ఎంత? క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఆయనకు ఎవరిచ్చారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రైస్తవులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజేజీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నా పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను రియల్ అండ్ రికార్డెడ్ క్రిస్టియన్. నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి నాకు చాలా గౌరవంగా ఉంది. నేను క్రైస్తవుడైనందువల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పడానికి తప్పదు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వెనుంబాక విజయసాయిరెడ్డి గారని ఒక పొలిటీషియన్ క్రైస్తవుల మీదకి వచ్చి మత మార్పిడులు చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి గారు వారికి సపోర్ట్ చేస్తున్నారని, అంతేకాకుండా ఈ చర్చల విషయంలో కానీ వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉందని, క్రైస్తత్వాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నారని వీడియో చేసి మరి ఆయన వీడియోలు చూసాము. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే. నేను ఇంతవరకు ఎవరి గురించి ఎప్పుడు విమర్శించలేదు. అయ్యా వెనుంబాక విజయసాయిరెడ్డి గారు, క్రైస్తవుల జోలికి రామాకండి. క్రైస్తవులంటే ఈ యొక్క దేశంలోనే మరి మొట్టమొదట ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు ఒకటే చెప్పారు, నిద్రపోతున్న సింహాలని. మేము యోధా గోత్రపు కొదుమ సింహాలయ్యి గర్జిస్తాం. మీరు జాగ్రత్తగా ఉండటం చాలా చాలా మంచిది. మీరెవరో నాకు బాగా తెలుసు, నేనెవరినో మీకు బాగా తెలుసు. మీరు ఒక క్రిమినల్. మీ కేసులకి నేను అనేక సార్లు ఒక న్యాయవాదిగా కోర్టులో కూడా మిమ్మల్తో మాట్లాడటం జరిగింది. మీ వల్లనే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండటానికి కారణం మీరే సూత్రధారి, పాత్రధారి, మొత్తం మీరేననే సంగతి నాకు తెలుసు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మరి వాటిని వాదించమని ఒక న్యాయవాదిగా, నేను ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, అంతేకాకుండా లా కమిషన్ మెంబర్గా నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు నన్ను సిబిఐ వాళ్ళు హైదరాబాద్లోను ఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీ దగ్గరికి పంపించారు. మొట్టమొదట మిమ్మల్ని హైదరాబాద్లో సాక్షి పేపర్ ఆఫీసులో మిమ్మల్ని కలవడం జరిగింది. ఆ తర్వాత మిమ్మల్ని అనేక సార్లు అనేక సందర్భాల్లో మిమ్మల్ని కలవడం జరిగింది. మీ గురించి నేను పూర్తిగా చదివేశాను. మీ అంత దుర్మార్గులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండరు. మీ అంత దుష్టుడు ఎవడు ఉండడు. మీరు పార్టీ పెడతానంటున్నారు, పెట్టండి. మీరు ఎక్కడ నిలబడితే అక్కడ నేను నిలబడతా. నా పేరు జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. మీకన్నా ఓట్లు ఎక్కువ వస్తేనే ఒప్పుకోండి. మీరు రాజకీయంగా పైకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. మీరు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గులు
ఆ దుర్మార్గం చర్యలు క్రైస్తవులు ఎవరు చేయరు. హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటాను. మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని బైబిల్ చెప్తుంది. అందుకే ఈ యొక్క క్రైస్తవులు ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్త చెప్పడానికి ముందుకెళ్తారు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే బలవంతం మరిపాట్లుంటే మాకు చెప్పండి. బలవంతపు మత మార్పులకు యేసు ప్రభు వ్యతిరేకం, బైబిల్ వ్యతిరేకం. మేము దాన్ని సహించం, దాన్ని ఎంకరేజ్ చేయం. బలవంతంగా ఎవరిని మార్చడం ఎవరి వల్ల కాదు. మీరు మీ యొక్క హిందుత్వం నుంచి, మీ కులం నుంచి అనేక మంది క్రైస్తవులైనారు. వాళ్ళని అడగండి, వాళ్ళని ఎవరు మార్చారు, ఎక్కడ మత మార్పులు జరిగినాయో అడగండి. ప్రలోభాలు పెట్టి మత మార్పులు చేయడం సాధ్యమయ్యే పని కాదు. మేము అనేక మందిని చూస్తున్నాం. అన్ని కులస్తుల నుంచి, అన్ని మతస్థుల నుంచి క్రైస్తత్వం వెల్లుడింది, ముందంజలోకి వచ్చింది. ఇవాళ భారతదేశంలోనే కాదు, ప్రపంచం యావత్తు క్రైస్తవ సమూహం ముందంజలో ఉంది, మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతే మన సోదరులు ముస్లింలు ఉన్నారు, ఆ తర్వాత ఎథిస్టులు ఉన్నారు, ఆ తర్వాతే నువ్వు చెప్తున్న హిందువులు ఉన్నారు. నువ్వు చివరివాడివి. విజయసాయి రెడ్డి గారు, మీరు చివరిలో ఉన్నారు. మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే క్రైస్తవులు తక్కువ చేస్తారని చెప్పేసి అని అనుకోమాకండి. ఏదైనా చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మేము చావు కూడా తగ్గిస్తాం అవసరం అయితే. నేను సుప్రీంకోర్టు లాయర్ని. నువ్వు ఎవడికి పైసాకు ఉపయోగపడలేదు ఎవడికి. నువ్వు వైసీపీ పార్టీని పెట్టుకొని వైసీపీలో 2వ స్థానం అని చెప్పుకుంటూ పైకి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి పుణ్యవాంట నువ్వు ఎంపీ అయ్యావు. ఎవరికన్నా ఉపయోగపడ్డావా? నువ్వు ఎక్కడైనా ఒక మెంబర్గానే, ఒక చిన్న వార్డు మెంబర్గానే గెలిచావా? నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడైనా ఒక చోట నిలబడి గెలుపు చూస్తాం. రెడ్డి గారు, మీ అంత దుర్మార్గుడిని ప్రపంచంలో నేను ఎక్కడ చూడలే. నేను చాలా దేశాలు వెళ్ళాను. అదేవిధంగా 3 సీఎంల దగ్గర నుంచి రివార్డ్స్ తీసుకున్నవాడిని. నేను మీ దగ్గరికి అనేక సార్లు వచ్చాను. మీ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవింగ్, వే ఆఫ్ థింకింగ్ ఏది కూడా ప్రజలకు పనికిరాదు. ఎవడైనా సరే మరి మీ యొక్క విజయసాయి రెడ్డి అని అతను మంచివాడని కానీ, మాకు ఉపయోగపడ్డాడని కానీ ఒక్కడిని చూపించు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. నీ అంత స్వార్థపరుడు, నీ యొక్క ధనం ఆక్షకుడు, ధనం సంపాదించాలని తప్ప డబ్బు కోసం నువ్వు ఒక ఆడిటర్గా పనిచేసి కోటాను కోట్లు గణించి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాడు చేసిన వ్యక్తుల్లో నువ్వు కూడా ఉన్నావు. నిన్నంత తేలిక మేము వదిలిపెట్టాము. నీ నాలుక జాగ్రత్త పెట్టుకో. నువ్వు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే వ్యతిరేకించు, మాకేం అభ్యంతరం లేదు. క్రైస్తవుల జోలికి మాత్రం రామాక. క్రైస్తవులు నిప్పు లాంటి వాళ్ళు, కాలిపోతావు. వాళ్ళ జోలికి దయచేసి రామాక. నేను ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ బిడ్డగా చెప్తున్నాను. క్రైస్తవులు అంటే ఆషామాషాగా లేరు. తస్మా జాగ్రత్త అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి మీరు క్రైస్తవులతో పెట్టుకోమాకండి. దయచేసి నీకును జగన్మోహన్ రెడ్డి మధ్య ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. మీరు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి సంఖలో చేరి ఆయనతోనే ఉంటాను, బ్రతుకున్నంతకాలం ఆయనతోనే నేను జెండా మోస్తాను, ఆయన కృతజ్ఞతగా ఉంటాను అని ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు చెప్పిన వ్యక్తివి. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నావు. చేస్తే చేసుకో. ఎందుకు చేస్తున్నావు కూడా మాకు తెలుసు. చంద్రబాబు గారు వదిలిపెట్టిన బాణంలాగా పనిచేసి నువ్వు పార్టీ పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నావు. నీ రాజకీయ ఎత్తుగడ మాకు తెలుసు. క్రైస్తవులు అలా రాజకీయ ఎత్తుగడలు అలా వేరు. మేము క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్నాననుకోవడం కూడా నీ అవివేకం.
చంద్రబాబు గారు ఇటువంటి వెధవని మీరు గనక ఉపయోగిస్తే క్రైస్తవులు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి మాకు తెలుసు. రేపు పొద్దున ఎలక్షన్లో మీరే చూస్తారు. క్రైస్తవుల ప్రభావం ఏంటో చూపిస్తాం మేము. అంత తేలిక ఎవరిని వదిలిపెట్టాం. చంద్రబాబు గారు మిమ్మల్ని కూడా అనేక సార్లు నేను కలిశాను. మీ చేతి మీదుగా నేను అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. మీరే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు అవార్డు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 సీఎంల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అవార్డు తీసుకున్న వ్యక్తిని. అందుకనే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు క్రైస్తవుల జోలికి రామాకండి. క్రైస్తవుల గురించి మీరు కనుక ఇంకొక మాట అయినా ఎక్స్ట్రా మాట్లాడితే మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టాం. క్రైస్తవులు ఎక్కడున్నా వదిలిపెట్టరు. అది గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించండి. ఎంత రాష్ట్రంలో ఎక్కడున్నా సరే విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. విజయసాయిరెడ్డి, ఇప్పటి వరకు మా యొక్క ఓపిక పరీక్షించమాక. మేము వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడటం లేదు. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రైస్తవుల ఎడల మీరు సరైన పద్ధతిలో లేకపోతే క్రైస్తత్వం ఏంటో మీకు చూపిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.